హాయ్ అండి. మంచి బడ్జెట్‌లో ఏ ట్రైపాడ్ తీసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుంది. నాకు కూడా అలానే డౌట్ ఉంది. సో, నేను ఒక ట్రైపాడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. దీని అన్బాక్సింగ్ అలాగే దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దీన్ని నేను వాడిన తర్వాత రివ్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకొని ఒక 1 మంత్ అవుతుంది. సో, ఇప్పుడు నేను దీని రివ్యూ అలాగే ఎలా ఫిక్స్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్‌లో ఉంది చూసేయండి. ఇదైతే ఇప్పుడు నేను ఎలా ఫిక్స్ చేయాలా అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ పార్ట్స్ విడివిడిగా మనకి ఇలా సెపరేట్‌గా వచ్చాయి. ఇక్కడ మనకు ఒక హోల్ ఇచ్చారు చూసారా? దానికి దీన్ని ఇలా ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ అది ఎందుకు అంటే ఫోన్ మనకి అటు ఇటు బెండ్ అవ్వడానికి అలా మనకి ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అలాగా చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. అండ్ దానికి ఒక క్లిప్ మనకు తెలుసు కదా, ఇది మనకి ఫోన్ పెట్టుకోవడానికి. సో, దానికి ఒక స్క్రూ ఇచ్చారు. దాన్ని అలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. దాంట్లోకి ఫస్ట్ స్క్రూ అనేది రివర్స్ లో వేసుకోవాలి. తర్వాత దాన్ని అలా ఫిక్స్ చేయాలి. అంటే మనకి ఫోన్ ఎంత వెయిట్ పెట్టినా సరే అది ముందుకు రాకుండా క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. అలా ఇగోండి, ఈ హోల్ లోకి అది కరెక్ట్ గా ఫిక్స్ అయ్యేలాగా అటాచ్ చేసుకొని టైట్ గా ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ అయితే అది హోల్ లోకి వెళ్ళడానికి అవ్వదు అన్నట్టు ఉంటుంది, కానీ మనం గట్టిగా ప్రెస్ చేస్తే క్లిప్ అటాచ్ అవుతుంది. దానికి ఇంకా అది బయటికి రాకుండా అలాగా మనం స్క్రూ వేసి బిగించినట్టు ఇలాగా టైట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చేయండి. ఫస్ట్ రింగ్ కి ఏమేమైతే ఇచ్చారో స్పేర్ పార్ట్స్ దాన్ని ఎలా అయితే ఫిక్స్ చేసుకోవాలో దాన్ని ఫిక్స్ చేసుకుంటే తర్వాత మనం స్టాండ్ దగ్గరికి వెళ్దాం. సో, ఇది ఇలా ఫిక్స్ చేసుకుంటాం. ఇది ఫోన్ పెట్టుకోవడానికి మనకి రింగ్ రెడీ అయిపోయింది. మనకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పింక్ చేయండి. ఇక్కడ మనకి స్టాండ్ అండి ఇలా క్లోజ్ చేసి ఉంది చూడండి. అలా మనకి ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత ఓపెన్ చేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తుంది కదా, అది స్క్రూ. మనం లూజ్ చేసుకోవడానికి, ఇటువైపు టైట్ చేసుకోవడానికి మనకి ఎంత హైట్ కావాలి అనేది మనం ఫిక్స్ చేసుకొని అక్కడ స్క్రూని టైట్ చేసుకుంటే ఇంకా మనకు కదలకుండా అలానే ఉంటుంది. సో, నేను ఫస్ట్ స్క్రూని టైట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ దాని పై స్క్రూ అండి. నెక్స్ట్ స్క్రూ ఇది నెక్స్ట్ స్క్రూ. దీన్ని కూడా నేను లూజ్ చేస్తున్నాను చూడండి. దాన్ని లూజ్ చేసుకోవడానికి అలాగే టైట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో, మనం ఎంత హైట్ కావాలి అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. నేను ఇక్కడ లూజ్ చేసి మరి ఇంకొంచెం హైట్ పెంచుతున్నాను. ఇది టోటల్ గా 7 ఫీట్ వచ్చిందండి. 7 ఫీట్ వరకు మనం హైట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్ గా మనకి ఎంత హైట్ ఉందో చూపిస్తున్నాను. ఫుల్ హైట్ ఇంక్రీజ్ చేశాను చూడండి. 7 ఫీట్ ఉంది. అంత హైట్ ని ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఇప్పుడు తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని ముందు మొత్తం స్టాండ్ రెడీ అయిపోయింది. అలాగే రింగ్ కూడా రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిపోయిన రింగ్ ని స్టాండ్ ని కలిపి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. స్టాండ్ కి ఒక స్క్రూ ఇచ్చారు. అలాగే రింగ్ కి ఒక హోల్ ఇచ్చారు. ఆ స్క్రూని ఆ రింగ్ లోకి మనం ఇన్సర్ట్ చేసుకొని ఎలా కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి హోల్. ఆ హోల్ లోకి ఆ స్క్రూని పెట్టి మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అలాగా టైట్ చేసుకోండి చాలు. చూడండి, ఫిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్ గా చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫుల్ గా రింగ్ కూడా బెండ్ అయిపోవాలి అనుకుంటే ఆ ఫస్ట్ ఆప్షన్ కి నేను ఫిక్స్ చేశాను. లేదు అనుకుంటే ఆ మిడిల్ లో ఉన్నది రిమూవ్ చేసేస్తే మనకి ఓన్లీ మధ్యలో ఉన్నది మాత్రమే బెండ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. అది మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఫైనల్ గా మొత్తం బిగించి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్ లో ఎలాగా ఫోన్ ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు అలా కావాలంటే అలా ఫిక్స్ చేసుకోండి. రింగ్ కి మనకు ఒక వైర్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వైర్ కి మనం రింగ్ కున్న లైట్ ని ఆన్ చేసుకోవడానికి అండ్ ఆఫ్ చేసుకోవడానికి అలాగే పెంచుకోవడానికి అన్ని ఆప్షన్స్ దానిలో ఉన్నాయి. అది మనకు ఒక క్లిప్ చూసారు కదా, మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, అది మన ఛార్జింగ్ పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జింగ్ పాయింట్ కి పెట్టేసుకొని మన ఛార్జింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకొని మనం స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆ చూడండి, అది బటన్, పవర్ బటన్. ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. అలాగే ప్లస్ బటన్ అలాగే మైనస్ బటన్ కూడా ఇచ్చారు. మనం మైనస్ నొక్కితే లైటింగ్ తగ్గుతుంది. అలాగే ప్లస్ నొక్కితే
లైటింగ్ పెరుగుతుంది. మీరు ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. సో నేను ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది నాకు తెలిసిన విధంగా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ లో పింక్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. ఇంకా మనకి ఈ ట్రైపోర్డ్ తో ఒక మైక్ కూడా వచ్చింది. కానీ ఇది సిపిన్ వాళ్ళకి అస్సలు యూజ్ అవ్వదు. కాకపోతే ఇది మనకు ఒక ఎక్స్ట్రా అనుకోండి. నేను వాడిన దాన్ని బట్టి అయితే నేను పర్చేస్ చేసిన ప్రైస్ కి అయితే బెస్ట్ అనే చెప్తాను. కాకపోతే కొద్దిగా వీక్ గా అయితే ఉంది. ఇంకా మంచి ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ నాకు బడ్జెట్ లో వచ్చిందని నేను ఇది తీసుకున్నాను. నా వరకు అయితే దీన్ని తీసుకోమని రికమెండ్ చేస్తాను. కానీ కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మన ఛానల్